హాయ్ అండి, అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. సో నిన్నటి వీడియో చూసారు కదండి. సో ఆ కంటిన్యూషన్ పార్ట్ ఇక్కడ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కంప్లీట్ సింహాచలం పార్టే అనమాట. సో ఈరోజు మేము ఇంటి దగ్గర బయలుదేరింది 5:45కి అనమాట. సో మేము రీచ్ అయింది బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా 6 o'clock. మేమైతే ఇక్కడ 6 o'clockకి మాకు నాన్ స్టాప్ బస్ ఉంది కాబట్టి ఇక్కడైతే ఎక్కేసాం అనమాట. సో ఇక్కడ నుంచి మేము అంటే నర్సీపట్నం నుంచి మేము ఎన్ఏడి జంక్షన్కి అయితే వెళ్ళబోతున్నాము. సో అక్కడి నుంచి మాకు డైరెక్ట్గా సింహాచలంకి అయితే బస్సెస్ ఉన్నాయి. సో ఇన్ బిట్వీన్ అయితే మాకు డైరెక్ట్ నర్సీపట్నం నుంచి సింహాచలంకి లేదు కాబట్టి ఎన్ఏడి జంక్షన్లోనే మాకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నర్సీపట్నంలో బస్ ఎక్కి ఇప్పుడు ఎన్ఏడి అనే జంక్షన్లో దిగిపోయాము. ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ సింహాచలం బస్ ఎక్కుతాం అనమాట. ఏ వద్దురా, ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు అనుకున్నాం డైరెక్ట్ గుడికి వెళ్ళిపోదాం, దర్శనం అయ్యాక మనము కూర్చొని టిఫిన్ అయితే చేద్దాం అనుకున్నాము. కాకపోతే టైం కన్స్టెంట్స్ వల్ల మేము ఇక్కడ ముందుగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాం అనమాట. ఇన్ని ఇయర్స్కి ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మేమైతే సింహాచలంకి వెళ్ళేది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. సో మీరు కూడా వచ్చేయండి. ఇప్పుడే జస్ట్ తిన్నాము, పూరి తిన్నాను నేనైతే. యాక్చువల్లీ ట్రావెల్లో పూరి తినకూడదు, కాకపోతే టెంప్టింగ్ ఎక్కువ పూరి తినేసాము. చెమట చూసారా, చాలా ఉంటాయి ఇట్లా. బస్ వచ్చింది. సింహాచలం గుడికి వెళ్ళాలంటే మీరు బస్ కూడా వెళ్ళొచ్చు, లేదు అంటే మీకు స్టెప్స్ కూడా ఉంటుందన్నమాట. సో మేము కోర్టు మూవీలో పాట ఉంటుంది కదండి, సో అదొచ్చేసి ఈ స్టెప్స్ దగ్గరే చేశారనమాట. మీరు స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే ఇలా బస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంటి దేవుడు కదండి సింహాచలం, ఫస్ట్ టైం వచ్చాం మేము. సో మేమేమనుకున్నామంటే ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ పలాస వెళ్ళిపోదామని వచ్చేసాం. అంటే ఆ ప్లాన్లో వచ్చి మొత్తం లగేజెస్ తెచ్చేసాం అనమాట. పాపం హర్నున్న ఇంకా మనోజే ఎక్కువగా మోస్తున్నారు లగేజెస్. ఇక్కడైతే మేము స్లిప్పర్స్ అయితే వదిలేస్తాం అనమాట. ఇక్కడ ఓన్లీ ఫర్ స్లిప్పర్స్. నెక్స్ట్ మేము మా లగేజెస్ మా దగ్గర ఎన్ని ఉన్నాయో ఆ లగేజెస్ మొత్తం డిపాజిట్ చేయాలి. ఇప్పుడైతే నేను నా ల్యాప్టాప్తో వచ్చాను కాబట్టి ల్యాప్టాప్ని కూడా సపరేట్గా నేను డిపాజిట్ చేయాలండి. ఇక్కడ మొబైల్స్ అలో లేదు, సో అందుకే ఇక్కడే మొబైల్ ఉంచేస్తున్నాం అనమాట. ఎంత పాసిబుల్ అయితే అంతే వీడియో తీయగలుగుతాము. ఇప్పుడైతే మాతో పాటు మా బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి బ్యాగ్స్ని కూడా ఒక దగ్గర ప్లేస్ చేయించి మొబైల్ని కూడా పెట్టేసి దర్శనంకి వెళ్ళిపోతాము. స్టే ట్యూన్. మనోజ్ అయితే కాస్త ట్రెడిషనల్గా ఉన్నాడు కదా అని నేను ఒక వీడియో అయితే ఇక్కడ క్లిప్ అప్లోడ్ చేస్తున్నాను. ನಾನು ವಿಡಿಯೋ ತೆಗಿತಾ గోవిందా గోవిందా అనేద్దాం. గోవిందా. మనోజ్ బాగుందిరా. అరే మనోజ్ సూపర్. ఉల్లిపాయ. ఇదే స్లిప్పర్ స్టాండ్ అనమాట. పర్ పేర్ వచ్చేసి 5 rupees. యాక్చువల్లీ మాది కనిపించట్లేదు స్లిప్పర్, సో అందుకే ఇక్కడ వెతుకుతున్నారు అనమాట. కాస్త డిలే అయ్యింది ఇక్కడే మాకు. సింహాచలం మళ్ళీ అటు వెళ్ళాలండి.
నేనైతే యూజువల్లీ సమోసాలు అంతగా తినను, కాకపోతే ఉల్లిపాయల సమోసా వచ్చేసరికి సౌమ్య ఎక్కువ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే నేను సౌమ్య యూజువల్లీ అంతగా సమోసాలు తినము, కాకపోతే ఉల్లిపాయల సమోసా వచ్చేసరికి తినేస్తాం. సింహాచలం గుడి పైన చెప్పాను కదండి బస్ స్టాండ్, సో అక్కడ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. ఫుల్ అవైలబుల్గా ఉంటుంది. ఇంకా మేము సింహాచలం బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ ఆర్కే బీచ్, అంటే వైజాగ్ బీచ్ కదండి, అక్కడికి డైరెక్ట్ బస్ ఉందన్నమాట. ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్ళిపోతున్నాను. నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే నా లైఫ్ టైంలో ఫస్ట్ టైం నేనైతే వైజాగ్ బీచ్కి చూడడం. ఎప్పుడైనా ఆ పాటల్లోనే వినేది, ఎవరైనా స్టేటస్ స్టోరీ పెడితేనే చూసేది, కానీ ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను అనేది చాలా పెద్ద హ్యాపీనెస్ అనమాట. ఇది ఎక్కడ పెడతాం? హాయ్ గైస్, ఇప్పుడైతే మేము వైజాగ్ బీచ్కి వచ్చాము. ఎంజాయ్ చేయబోతున్నాము. ఒడగడ ಹೋಗಬಾರದು. నిజంగా చాలా చాలా హ్యాపీగా అయితే ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం అనమాట. ఎందుకంటే చాలామంది బకెట్ లిస్ట్లో ఏదేదో రాసుకుంటారు కదండి. నేనైతే అసలు ఈ ఆర్కే బీచ్ కానీ అన్నవరం గుడి కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు నేను నా బకెట్ లిస్ట్లో అవన్నీ లేదు, ఎందుకంటే అదన్నీ అవ్వదు అని నేను అసలు మార్క్ కూడా చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట అవన్నీ అనుకోకుండా అవుతున్నాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఒక పక్క మా వదిన వాళ్ళని వదిలి వెళ్ళడానికి ఇంకోలా బాధ అవుతుంది. ఇంకా మనోజ్ జస్వంత్ అయితే మాతో పాటు పలాస రాలేదు, సో అది కొద్దిగా అయితే నాకు బాధగా ఉందన్నమాట. అందరూ మాతో వచ్చుంటే ఇంకా హ్యాపీగా ఉండేదన్నమాట. కాకపోతే వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువగా ఫోర్స్ చేయలేదు నేను. ಅವ್ರ ಸಮಸ್ಯೆ ಬೇಕಿಲ್ಲ ಕಿಸ್ಕೊರ್ಚು పోయినా ಅವ್ರ ಸಂಬಂಧ అరుగా ನಾವು బాయ్ రమ్మంటే రాలేదురా, నువ్వు కావాలన్నా మీరు మళ్ళీ వెళ్ళి వంట చేయాలి ప్రమిళ. నువ్వు ఇన్ని రోజులు అందరూ కలిసి ఉండి ఒక్క రోజుగా అందరం ఒకేసారి బయటకు వచ్చేస్తే పాపం ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదండి. మేము కూడా మా వదినను అంతే మిస్ అయిపోయాము. సో నైట్ మేమైతే పలాసకు రీచ్ అయిపోయాము. కాస్త అలా కూర్చొని మేము మాట్లాడుతాం అనమాట. సో మా అక్క యమున, వాళ్ళ పిల్లలు అనమాట జాను, ఇంకా దీక్షిత ఇక్కడ కనిపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో దీక్షితను కూడా దింపుదాం వీడియోలో. ఓకేనండి, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.